అందరికీ జై భీమ్, జై నివాసి, జై ఆదివాసీ ఎరుకల. నా పేరు దేవరాయ సాయిలు ఎరుకల, ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మిత్రులారా, ఇటీవల నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్చి 14న జీవో నెంబర్ 5 ద్వారా ఆదివాసీ ఎరుకల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏదైతే ఉమ్మడి గిరిజనులు ఉన్నప్పుడు ఒకే ఒక ఎస్టీ కార్పొరేషన్ ఉండే, ఆ కార్పొరేషన్లో ఆదివాసీ ఎరుకలకు తీరని అన్యాయం జరిగింది. ఆ బడ్జెట్ ఎటుపోయిందో మరి ఇంతవరకు ఆదివాసీ ఎరుకలకు తెలియని పరిస్థితి ఉండే. మరి ఈ నిర్ణయంలో భాగంగా ఈ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఏదైతే మన ఏకలవ్య కార్పొరేషన్ సొసైటీ చైర్మన్ మరి నియమిస్తున్నటువంటి తరుణంలో మరి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆదివాసీ ఎరుకల అభివృద్ధి కోసం ఏ ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు వారిని అభివృద్ధి చేసిన పాపన లేదు. మరి ఏదైతే ఇటీవల కాలంలో ఈ చైర్మన్ పదవి కానీ డైరెక్టర్ పోస్టులు కానీ నియమించే ముందు రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేసేది ఏమిటంటే, మరి దళారీ సంఘాలను మరి పక్కన పెట్టి ఏదైతే సుదీర్ఘంగా మరి ఎరుకల జాతీయ అభివృద్ధిగా ఎరుకల జాతీయ ఆత్మగౌరవ పోరాటంగా సుదీర్ఘ కాలం నుంచి పోరాటాలు చేస్తున్నటువంటి ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి మరి గత 27 సంవత్సరాల నుండి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 23 జిల్లాలు మరి తెలంగాణలో ఏర్పడినటువంటి 33 జిల్లాల్లో నిర్మాణంలో ఉండి మరి ఏ సమస్య వచ్చినా వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళకు న్యాయం చేయగలిగే విధంగా మేము పోరాటం చేస్తున్న పరిస్థితి. మరి అందులో భాగంగా మేము గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2009లో మరి గిరిజన అభివృద్ధి కోసం మరి ప్రత్యేక ఐటీడీ మైదాన ప్రాంతాలకు ఐటీడీ కావాలని పోరాటం చేసి సాధించుకున్న చరిత్ర ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితికి ఉన్నది. మరి అదేవిధంగా మరి 10% రిజర్వేషన్ మరి జనాభా దామాషా ప్రకారం 10% రిజర్వేషన్ కావాలని మరి తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో మరి తిరిగి పెద్ద ఎత్తున క్రియాశీలంగా పాత్ర పోషించి మరి 10% రిజర్వేషన్ గవర్నమెంట్ ద్వారా సాధించుకున్న పరిస్థితి అందరికీ తెలిసిందే. మరి అదేవిధంగా మరి పందుల చంపివేత కార్యక్రమం కూడా ఆనాటి గవర్నమెంటు మరి ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా మరి ఎరుకల జాతి పొట్టలు పెట్టుకొని విచ్చలవిడిగా పందులను మరి దౌర్జన్యంగా నోటీసులు జారీ చేయకుండా పందులను అణచివేసి చంపివేస్తే ఆ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఎరుకల పోరాట సమితి రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ ముందుండి దాని చంపివేత కార్యక్రమాన్ని ఆపి దాని ఎరుకల ప్రజల పక్షాన మరి మా సంఘం నిలబడిన పరిస్థితి రాష్ట్ర గవర్నమెంట్ గమనించాలి. కాబట్టి ఈరోజు ఇవన్నీ మరి కొన్ని పుట్టగొడుగులు లేక దళారీ నాయకులు కానీ పైరవులు చేస్తున్న పరిస్థితి కొంతమంది తెలుసు. కాబట్టి ఏదైతే ఆదివాసీ ఎరుకల నిజమైన నిరుపేద ఆదివాసీ ఎరుకలకు న్యాయం జరగాలంటే మరి ఫైనాన్స్ ఏదైతే ఆర్థిక వనరులు మరి క్షేత్రస్థాయి నిరుపేద ఆదివాసీ గిరిజనులకు పోవాలంటే కేవలం ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితే అందరికీ న్యాయం చేస్తుంది. అది గవర్నమెంట్ గమనించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఈ నామినేటెడ్ పోస్టులు ఏదైతే ఉన్నాయో మరి ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితికి మరి నామినేటెడ్ పోస్టు కట్టబెట్టి మరి గవర్నమెంట్ కూడా చిత్తశుద్ధి పాటించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.